హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అరుణ వైటీ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపయోగపడతాయండి మీకు. నేను ఎలా గార్డెనింగ్ చేస్తున్నానో చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ మీకు అందరికీ సుపరిచితమే ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ఛానల్లోకి మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ప్లీజ్ అందరూ కూడా రండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా గార్డెన్ చూస్తున్నారు కదా. వేసవి కాలంలో అంటే మే నెల చివరిలో నేను ఒక నర్సరీ నుండి, అంటే మనం అటు ఏలూరు మీదుగా, విజయవాడ నుంచి ఏలూరు మీదుగా వచ్చేటప్పుడు ఒక టోల్ గేట్ ఉంటుందండి. ఆ టోల్గేట్ దగ్గర ఒక రవి నర్సరీ అని ఉంటుందండి. అక్కడ మనకు కావాల్సిన అన్ని నారులు కూడా దొరుకుతాయి. నేను మే నెల చివరిలో వెళ్ళాను కాబట్టి అప్పుడు ఇంకా చాలా ఎండలు కాస్తున్నాయి. నేను అప్పుడు తీసుకొచ్చిన ఈ నారు ఏంటి అంటే వంగనారు, మిరప నారు తీసుకొచ్చాను. అవి రెండు బ్రతికినాయండి. మొక్కలు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. నేను ఇప్పుడు పాత కుండీల్లోని మట్టి అంతా తీసేసాను అన్నమాట. ఆ మట్టి తీసేసి దానిలో పోషకాలన్నీ పోతాయి కదండి. మరి దానిలో మళ్ళీ పోషకాలన్నీ కలుపుకోవాలి మనం. ఆ పోషకాలన్నీ ఎలా కలుపుకోవాలో ఒకసారి చూపిస్తాను. నేను అన్నీ కూడా కలిపి మళ్ళీ అన్నిటిలోకి, బ్యాగుల్లోకి, అన్నిటిలోకి, కుండీల్లోకి పెట్టేసుకొని ఉంచుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం చిరుకులు పడగానే ఇవన్నీ కూడా తీసి మొక్కలు మనం వేసేసుకోవచ్చు. చూడండి, షేడ్ నెట్ కూడా తీసేసాను. కొంచెం కొంచెం వర్షాలు వస్తున్నాయి కదా. ఇంకా ఆ పక్క మాత్రం అంటే గోడ పక్కన కట్టి ఉంచింది, అలా ఉంచాను. తీసేస్తానండి అది కూడా. మొక్కలు మాత్రం కొంచెం కొంచెంగా వేసేసాను. ఎందుకంటే కొద్ది కొద్దిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయండి. ఈ వర్షాలకి ఈ మొక్కలు వచ్చేస్తాయి. మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉంటే జూన్ నెల నాటికి మనకి మొక్కలు పెరిగిపోతాయి అన్నమాట. చూడండి, జూన్ నెల వచ్చేసరికి మొక్కలు పెరిగితే మనకి తొందరగా కాపు వస్తుంది. కూరగాయలు ధరలు చూస్తున్నారు కదండి. అసలు కూరగాయలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని అలా ఉందండి. ఏం కొనలేము, తినలేము. కొంచెం తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇలాంటివన్నీ కూడా చల్లుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా పప్పులో వేసుకొని కొంచెం వండుకోవచ్చు. మనకి టమాటాలు బాగా ఎక్కువ కాసేసినాయి అనుకోండి, అప్పుడు అసలు రేటే ఉండదు. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి. లేదు మనకి టమాటాలు కాయట్లేదు అనుకోండి, ఇప్పుడు ఇంచుమించుగా 80 రూపాయలు, 100 రూపాయలు టమాటాలు అమ్ముతున్నారన్నమాట. ఇంకా అలా కొనుక్కొని తినాలంటే చాలా కష్టం కదండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇంకా ఇంకా కష్టం. కూరలు లేకపోయినా పర్వాలేదులే అనుకుంటాం. ఉల్లిపాయలు కూడా 5 కేజీలు 6 కేజీలు ఇచ్చేవారు 100 రూపాయలకి. అవేమో ఇప్పుడు 2 కేజీలు ఇస్తున్నారు అన్నమాట. అవి కూడా అంతగా బాగుండట్లేదు ఉల్లిపాయలు. అయినా సరే తప్పదు కదండి, మరి కొనుక్కోవటం తప్పదు, తినాలి కదా. ఒక రోజు పప్పు, చారు ఇలాంటివి తినలేం కదా. అందుకని మనం కూరగాయలు మన సొంతంగా పండించుకోవాలి. ఎప్పుడు ఏదో ఒక కూరగాయలు ఉంటే అవి వాటితో మనం ఇంట్లో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా కూరలు, ఫ్రెష్ కూరగాయలు ఆరోగ్యంగా చక్కగా తినొచ్చు. సేంద్రియ వ్యవసాయం, మన పంటలు మనమే పండించుకోవాలి. అలా పండించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అంతా కూడా అన్నీ చక్కగా ఒక 2-3 కాయలు కాసినా సరిపోతాయండి. మన ఆరోగ్యం బాగుపడుతుంది అన్నమాట. చక్కగా ఒక 2 వంకాయలు, 2 బెండకాయలు ఇలాగా 4 రకాలు కాసినా కూడా అవన్నీ కలకూర అంటే కలిపేసి వండేసుకోవచ్చు. తోటకూర అయితే మనకి ఇంకెక్కడ పడితే అక్కడే ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా మనం తోటకూర తీసుకొని చక్కగా వేసుకోవచ్చు. బెండ, బీర, పొట్ల, అనబ ఇవన్నీ కూడా కొంచెం ముందుగా వేసుకుంటే ఒక 2 నెలల్లో మనకి కూరకి అన్ని కూరగాయలు వచ్చేస్తాయి. మనం తినొచ్చు. మన ఇరుగు పొరుగు వారికి కూడా కొంచెం ఇస్తూ ఉండొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదండి, నేను వేసిన కూరగాయల మొక్కలు ఇవన్నీ. ఇప్పుడు మట్టి కలుపుకుందామండి. ఇవంతా కూడా కుండీల్లో నుండి తీసేసిన పాత మట్టి. దానిలో కొంచెం గుల్లగా ఉండడం కోసం
ఇది బియ్యం అది పొట్టు, బియ్యం పొట్టు అంటే ఊక ఊక కలుపుతున్నానండి. ఊక మాకు ఫ్రీగా దొరుకుతుంది. మా ఇంటి చుట్టూ చాలా మిల్లులు ఉన్నాయన్నమాట, రైస్ మిల్లులు. ఆ రైస్ మిల్లులు ఉండటం వల్ల పొట్టు తెచ్చుకొని దీనిలో కలుపుకుంటాం. అంతేకాకుండా ఇదంతానేమో పశువుల ఎరువండి, మూటలు కట్టేసి ఉంచుకున్నాము. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ పశువుల ఎరువుని అలా వేసుకుంటాం అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో పశువుల ఎరువు, ఎంత ఫ్రెష్గా ఉంటుందండి. మాకు దొరుకుతుంది ఇక్కడ ఆవు పేడ. ఎండింది, బాగా ఎండింది. ఇప్పుడు వర్షాలు కురవటం వల్ల కొంచెం ఇది ఏమైందంటే మెత్తగా తడిగా అయిపోయిందన్నమాట. చూడండి, వాటిలో పశువుల ఎరువు, ఇప్పుడు ఊక కూడా కలిపాను. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకేమేమి కలుపుతానో ఒకసారి చూడండి. వీటి తర్వాత వరుసగా మరి కొంచెం వేపపిండి కలుపుకుందామండి. ఇప్పుడు వేపపిండి కలుపుకుంటే మన మట్టిలో పురుగు, చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదంతా పోతుందన్నమాట. పురుగు పట్టకుండా ఉంటాయి, వేరు కూడా బలంగా పెరుగుతుంది. ఇలాంటి పురుగులు, సూక్ష్మక్రిములు ఇలా మనకి పనికిరానివి ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఈ వేపపిండి వల్ల పోతాయి అన్నమాట. మనకి దీని మట్టిలో ఉన్న తర్వాత ఇవి ఉంటాయి కదండి మనకి, ఎర్రలు అంటే వామ్స్ అన్నమాట. అదే మనం దీంట్లో ఉంటాయి వానపాములు, మనకి మొక్కలకి మేలు చేసేవి. ఇవి కలపటం వల్ల వాటికి ఏమీ హాని కలగదనమాట అండి. వేపపిండి కలుపుకోవచ్చు. చూడండి, ఇది సూడోమోనాస్ కూడా వేరు వ్యవస్థని బలంగా ఉంచుతుంది, మొక్కలు బలంగా పెరిగేలాగా చేస్తుందన్నమాట. మనం మట్టిలోనే కలిపేసుకుంటే మనం 6 నెలల వరకు ఆ మట్టిని చూడక్కర్లేదండి. ఇంకా వాటంతటా అవే చక్కగా పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మాకు సిటీజీలో ఇస్తారండి. ఒకేసారి నేను సంవత్సరానికి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటాను. ఇవి విజయవాడ సిటీజీ గ్రూపుల్లో ఉన్నాను నేను. ఆ గ్రూప్ నుండి ఇవన్నీ తెచ్చుకుంటానండి. చూసారు కదా, ఇది టీ పవర్ అంటే ట్రైకోడర్మా, ట్రైకోడర్మా అనమాట. ఇది కూడా కలుపుతున్నాను దీనిలో. వేపపిండి, సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత మనం ఒకటి కలిపేసుకుంటే ఈ మట్టి అంతా కూడా సారవంతంగా మారిపోతుందండి. మనకి మట్టి సారవంతంగా లేకపోతే ఆహార పదార్థాలు కూడా సారవంతంగా ఉండవు, వాటి టేస్ట్ కూడా మారిపోతుందండి. అవి పెరగవు సరిగ్గా. పువ్వు వస్తుంది, రాలిపోతుంది. తర్వాత కాయలు వస్తాయి, పిందెలు వస్తాయి, ఎర్రగా అయిపోతాయి, రాలిపోతాయి అన్నమాట. ఇంకా అందుకని మనం అన్నీ ఒకేసారి కలుపుకొని ఉంచుకుంటే ఆ మట్టి చాలా సారవంతంగా ఉంటుంది. అన్ని బ్యాగులు, అన్నీ కుండీలు అన్నీ కూడా నింపేసుకొని ఉంచుకుంటే మనం ఆ మట్టి కొంచెం బాగా ఊరుతుందన్నమాట. అంటే కొద్దిగా మనం ఓడబ్ల్యూ అదే వేస్ట్ కంపోజర్ ఉంటుంది కదండి, మనం కలుపుకొని ఉంచుకుంటాం కదా, ఆ వాటర్ కొంచెం చల్లుతూ ఉంటే మనం అడుగున ఇలా ఎండిన ఆకులు ఇలాంటివన్నీ వేస్తాం కదండి, అప్పుడు ఈ మట్టి సారవంతంగా తయారైపోతుంది అనమాట. అప్పుడు మనం మొక్కలు పెట్టగానే బలంగా వస్తాయి, మొక్కలు జిట్టగార్చుకుపోవటం అలాంటివన్నీ ఉండవు. ఇవన్నీ వేసి కలిపేసాం కదండి. ఇంక ఇప్పుడు మనం వేస్ట్ అంతా తీసేసిన వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మన గార్డెన్లో తీసేసిన పాదులు, మొక్కలు ఇలాంటివన్నీ కూడా కలిపేసుకోవాలి. చూడండి, అవన్నీ కూడా అడుగును వేసుకొని ఈ కలిపిన మట్టి అంతా కూడా పైన ఇలా వేసేసుకొని నింపేసుకోవాలన్నమాట. చూడండి, అన్నిట్లో కూడా ఇలాగే నింపేసి పెట్టుకోండి. ఒక వారం 10 రోజులు కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే అదే మనం కలుపుకొని ఉంచుకున్న తర్వాత వేస్ట్ డీకంపోజర్ వాటర్ ఇలాంటివన్నీ కూడా కలుపుకొని ఉంచుకుంటాం కదా, అవన్నీ కూడా వీటిపై ఈ మట్టి మీద కొంచెం చిలకరించాలి. పోషకాలు కిందకి వెళ్ళిపోయేలా కాకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే అవంతా కూడా చక్కగా మంచిగా పోషకాలన్నీ కూడా రెడీ అయిపోతాయి. మనకి ఆ ఓడబ్ల్యూడిసి ఉంటుంది కదండి, అది బెల్లంతో కలిపి ఉంచుకుంటే అసలు ఎన్ని రకాల చీడపీడల్ని, ఎన్ని రకాల
వ్యాధులు రాకుండాను అడ్డుకుంటుందన్నమాట. మన మొక్కలు చాలా సారవంతంగా పెరుగుతాయి. చూసారు కదండి, ఇవన్నీ కూడా నింపేసి ఉంచుకున్నాము. ఆ తర్వాత నేను విత్తనాలు కూడా పెట్టేశాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరందరూ కూడా ఇలాగే అన్నీ కలుపుకొని ఉంచుకోండి. చక్కగా కలుపుకొని అవన్నీ కూడా మొక్కలన్నీ వేసేసుకోండి, ఎలాంటి లోటు లేకుండా. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.